అందరికీ నమస్కారం అండి. ఎంత విచిత్రం, ఎన్ని రకాలుగా ఫైట్ చేస్తానంటే నా భూమిని రక్ష చూడడానికి. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ ఆదివారం అండి. ఈరోజు ఆదివారం అయినా నేను ఉండి సబర్ స్టాప్లో ఉండడం జరిగింది. నా భూమిని ఎక్కడ వచ్చి రిజిస్టర్ చేస్తారని భయంతో. అలాగే మొగల్తూరు సబర్ స్టాప్స్లో మా తమ్ముల్ని ఒక సీక్రెట్ ఏజెంట్ కూడా పెట్టడం జరిగింది మొగల్తూరులో. ఇది మా పరిస్థితి. నేను ఏదైనా ఒక వీడియో చేసి వీళ్ళకి పెడుతుంటే, ఈ సబ్రస్టులకి పెడుతుంటే ఆ వీడియో వెంటనే అవతల వ్యక్తులకి పెట్టి సమాచారం ఇస్తున్నారండి. కానీ ఏ స్థాయిలో వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారో డబ్బుల కోసం, ఏ స్థాయిలో వాళ్ళకి ఈ విధానం పాటిస్తున్నారో నాకు అయితే అర్థం కావట్లేదు. దయచేసి సబితి శ్రీనివాస్ గారు, మొగల్తూరు ఇన్ఛార్జ్, అలాగే సరాబందరాజు గారు, ప్లీజ్ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే, దయచేసి రిజిస్ట్రేషన్ చేయొద్దు అని చెప్తున్నాను. నా మాట ఏంటంటే చేయొద్దు. మీరు చేసే డాక్యుమెంట్ ఒకసారి చాలా క్షుణ్ణంగా పరిశీలించండి. ఎంత తప్పు డాక్యుమెంట్ చేస్తున్నారో మీకు అర్థమవుతుంది. ఎవడో ఏదో చెప్పాడని చెప్పి మీ గోయి మీరు తీసుకుంటున్నారు. ఇదైతే అంత తేలిగ్గా అయ్యే సబ్జెక్ట్ కాదు. మీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి నేను ఇదే విధంగా ఫైట్ చేస్తున్నాను. చావుకైనా సిద్ధపడి ఒక్కడనే ఆఫీసుల చుట్టూ అర్ధరేదు 1 గంటకి 2 కూడా ఇక్కడే కాపలా కాయడం జరుగుతుంది. ఇంటికి వెళ్ళి నేను 2 సంవత్సరాలు అయింది సార్. మీరు డాక్యుమెంట్ చేశారంటే కనుక నా కుటుంబంతో సహా వచ్చి మీ ఆఫీస్కి వచ్చి పుల్లు మంది తాగి చచ్చిపోతాం. అదేదో వాస్తవం. బెదిరిస్తున్నారనుకున్నారేమో. బెదిరించట్లేదు సార్. ఇది నా బాధతో వస్తున్న పదాలు, ప్రతి పదం కూడా నేను నా నోటంలో వచ్చే ప్రతి పదం కూడా నేను చాలా బాధపడుతూ చెప్తున్న మాటలు ఇవి. మీరు రిజిస్ట్రేషన్ చేసిన తెల్లారి మీరు ఎక్స్పెక్ట్ చేయలేని పరిస్థితిలో ఉంటారు. ఊహించలేని పరిస్థితిలో ఉంటారు మీరు. సబితి శ్రీనివాస్ గారు, సారాబందరాజు గారు, అలాగే సుధారాణి గారు, బీ కేర్ఫుల్ అండి. నా ఆస్తి నాకు దక్కకుండా 40-36 ఎకరాల పొలం చేస్తున్నారు మీరు. మీకు డబ్బు ఎంత కావాలో చెప్పండి, 5 నిమిషాలు నేను అరేంజ్ చేస్తాను. యథార్థంగా చెప్తున్నానండి. మీకు డబ్బు ఎంత కావాలో మీ ఇష్టం, కోరుకోండి. మీరు కోరుకున్నంత నేను ఇస్తాను. నా డాక్యుమెంట్ ఆపండి, విడుదల చేయండి, రిఫ్యూజ్ చేయండి. ఎవడో శ్రీనివాసరెడ్డి అన్నాడు పక్క 420 గాడు, ఇంకా చాముకూరి పద్మ అని చాముకూరి పాలనలో ఆవిడ చేసే కబ్జాలన్నీ నీకో. ఒకసారి చాముకూరి పాలన వెళ్ళి ఆవిడ ఎంక్వైరీ చేయండి. ఆవిడ బాధితులు కోకలలు ఇంచుమించుగా 100 మంది ఉన్నారు. ఎవడో ఒక ఆడదాన్ని అంటేసుకుని ఎవడో శ్రీనివాసరెడ్డి అనేవాడు, వీళ్ళందరూ కూడా ల్యాండ్ గ్రాబర్లు తయారీ మా భూములపై డబల్ రిజిస్ట్రేషన్ పెట్టి మాకు ఏమి లేకుండా చేస్తుంటే నేను చూస్తా కూర్చోడానికి నేను దద్దమని కాదండి. నా స్థాయిలో నేను ఫైట్ చేస్తున్నాను. నాకు ఏం నాకు తెలుసు. ఇది తారాస్థాయికి వెళ్తుంది. అది మట్టికి ఎవరో తట్టుకోలేరు. ఆ తారాస్థాయి వెళ్ళినప్పుడే మట్టికి నాతో పాటు మీ జీవితాలు కూడా కోల్పోతారు. ఇట్స్ నాట్ వార్నింగ్. ప్లీజ్ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. ఎందుకంటే నా వైపు జెన్యూన్ ఉంది, నాకు న్యాయం ఉంది కాబట్టి నేను అడంగల్లో పాస్బుక్లు 1B నా పేర్లు ఉన్నాయి. మీరు రిజిస్ట్రేషన్ చేస్తే రేపటి నుంచి అవి ఏమి ఉండవు. ఈ ఆటో మ్యూటేషన్లో రిజిస్ట్రేషన్ చేస్తే నేను చేయకపోయినా, నా సందుకులు అయిపోయినా నేను కోర్టుకి వెళ్ళే పరిస్థితికి వస్తుంది. ఇది ఎంత దుర్మార్గమో. నేను ప్రతి డాక్యుమెంట్, నేను చేసే ప్రతి వీడియో, ప్రతి డాక్యుమెంట్, ప్రతి అర్జీ కాపీ ప్రతి మినిస్టర్ దగ్గర ఉంటుంది. మన స్టేట్లో ప్రతి మినిస్టర్ దగ్గర, సెక్రటరియట్లో ప్రతి ఫేసీలో ఉంటుంది. మీరు అనుకున్నారేమో చేసుకుని తప్పుకుని ఎక్కడికైనా వెళ్ళిపోదాం, ట్రాన్స్ఫర్ అయ్యనుకున్నారేమో. ఇంపాసిబుల్. ఎక్కడికి వెళ్ళినా సరే మీ పాపం ఊరికే పోదు. నేనైతే అంత తేలిక వదలను మిమ్మల్ని. ఏం జరుగుతుందో నాకు అర్థమైంది. నేను చేసింది నేను ఒక వీడియో చేసి పెడతా. ఆ వీడియో అసలు పెట్టారంటే మీరు ప్రతి క్షణం నాకు అసలు ఏం జరుగుతుంది ఈ ఆఫీసులో, అసలు ఏ స్థాయిలో హెల్ప్ చేస్తున్నారు వాళ్ళకి, అసలు ఏమి ఇచ్చారు మీకు. సార్ 5 నిమిషాలు సార్ మిమ్మల్ని నేను ఏసీబీకి పట్టించాలంటే
ఏసీబీకి మీ మీద రైడ్ చేయించాలంటే 5 నిమిషాలు నా వల్ల కాదంటారా? సారా బందరాజు గారు, సబీ శ్రీనివాస్ గారు, ఏసీబీకి మిమ్మల్ని పట్టించాలంటే 5 నిమిషాలు నాకు. మీరు చేసే ప్రతి డాక్యుమెంట్ కూడా, మీరు చేసే ప్రతి విధానం కూడా 5 నిమిషాలు. ఎందుకంటే ఎందుకు ఆలోచిస్తున్నాను? నాకు అన్యాయం జరగలేదు, అన్యాయం చేయరనే ఒక ఆలోచనతో ఉన్నాను కాబట్టి ఇప్పటిదాకా నేను ఏ నిర్ణయం తీసుకోలేదు సార్. కానీ నా మాటలన్నీ పట్టుకెళ్ళి వాళ్ళకి చెప్తుంటే నా బాధగా అనిపిస్తుంది సార్. ఇది చాలా దుర్మార్గం. ఒక బీసీ జిల్లా నాయకుడిగా నేను ఇంత ఒక్కడనే ఫైట్ చేస్తున్నా. ఎప్పుడు కూడా నాకు బలగాన్ని కూడా ఎప్పుడు తీసుకురాలే మీ ఆఫీసర్కి. ఎంత డబ్బు ఖర్చు పెడతానో లెక్కే లేదు. ఐ డోంట్ కేర్ సార్, నథింగ్. ఎంత పోయినా పర్లేదు, ఆస్తిని నేను కాపాడుకుంటాను, ఏ స్థాయిలో తీసుకెళ్తాను. మీరు చేసిన తెల్లారి మటుకి మీకు చాలా చెప్తున్నానండి, మీరు చేసిన రిజిస్ట్రేషన్ తెల్లారి మటుకి మీరు జైలు పాలైపోవడం ఖాయం. నా జీవితం ఎలాగోపోతుంది, నా జీవితం ఎలాగో రోడ్లు పాలైపోతుంది, నా జీవితం ఎలాగో కొలాప్స్ అయిపోతుంది. మిమ్మల్ని మట్టుకు పొరపాటును కూడా వదిలే ప్రసక్తి లేదండి. మీరు చేసిన తెల్లారి రిజిస్ట్రేషన్ చేసిన తెల్లారి మటుకి ఎట్టి పరిస్థితుల్లో మీరు అనుభవించేలా చేస్తాను. ₹1,00,00,000 వచ్చి పెడతాను నేను. ₹1,00,00,000 మిమ్మల్ని సస్పెండ్ చేసి మిమ్మల్ని ఉద్యోగం నుంచి రిమూవ్ చేసే వరకు కూడా యథార్థంగా చెప్తాను, ₹1,00,00,000 ఖర్చు పెడతాను నేను. ఎందుకంటే నాకు ఎందుకు ఈ మాటలు ఎప్పుడు దాకా నేను ఇప్పుడు మాట్లాడలే. కానీ నేను చేసిన వీడియో నేను మీకు పెడితే వాళ్ళకి పెట్టారంటే మీరు ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నామో మనం అర్థం చేసుకోండి. ఇది కరెక్ట్ అంటారా సార్? దయచేసి ఎనీవే నేను ఒకటే చెప్తున్నాను, దయచేసి రిజిస్ట్రేషన్ చేయొద్దు. చేసిన పక్షంలో చేసిన తర్వాత మట్టికి నేను కూడా మీ ఫ్యామిలీ, నా ఫ్యామిలీ కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. నేను కోర్టుకి వెళ్ళి చోట్ల చుట్టూ తిరిగే లీగల్గా మిమ్మల్ని ఏ స్థాయిలో తీసుకెళ్తాను, ఉద్యోగం కంపల్సరీగా కొడతానండి. మీరు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోయినా సరే మిమ్మల్ని మీరు రూపాయి సంపాదించకుండా చేస్తానండి. మీరు ఏ ఆఫీస్కి వెళ్ళినా సరే మీ మీద నా టార్గెట్ ఉంటుంది, మీ మీద నా టార్గెట్ ఉంటుంది. ఏదో డాక్యుమెంట్ పెట్టి మిమ్మల్ని సస్పెండ్ చేయిందా మీరు? ఎందుకంటే దాదాపు అలవాటు పడ్డారు కాబట్టి. మీరు డాక్యుమెంట్ చేయకపోతే నా అంత మంచోళ్ళు మీకు నాకు ఉన్న రిలేషను అలాగే ఉంటుంది. నా బాధ అనిపించి వీడియో చేస్తాను. దయచేసి ఇప్పటికైనా పద్ధతి మార్చండి. ఇప్పుడే ఆ డాక్యుమెంట్ నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. అక్కడ ఏ ఇబ్బంది లేకుండా చేసిన బాధ్యత నాది. నాకుండే సర్కిల్ వేరు, నా రేంజ్ వేరు. ప్లీజ్ దయచేసి ఆ డాక్యుమెంట్ ఆపండి, నిలుదల చేయండి. చావరానే చచ్చిపోతుంది తప్ప పొరపాటును కూడా పొలం వదిలే ప్రసక్తి లేదండి. సారా బందరాజు గారు, సబీ శ్రీనివాస్ గారు, పొరపాటును కూడా మీకు చెప్తున్నాను. దయచేసి మీరు ఏదో అనుకుంటున్నారేమో చేసి వెళ్ళిపోదామని, అదైతే మీ కళ్ళలో మాట. మీరు ఊహించలేని స్థాయిలో నా ఫైటింగ్ స్పిరిట్ ఉంటుంది, మీరు ఊహించలేరు. ఇప్పటివరకు కామ్గా ఎందుకు వెళ్తున్నా అంటే చేయలేదు కదా డాక్యుమెంట్ అనే ఉద్దేశంతోనే నేను ఇప్పటిదాకా కామ్గా వెళ్తున్నాను. చేసిన తర్వాత మటుకి ఆ పరిణామాలు మీరు ఎవరు ఊహించరు కూడా. చెప్తున్నాను నేను, ఊహించలేనని పరిణామం జరుగుతుంది. నా కుటుంబం ముందు వచ్చి నిజంగా చెప్తున్నానండి. నా కుటుంబంలో చిన్న పిల్లలు, సంవత్సరం 6 నెలలు, సంవత్సరం బేబీ పాపలు మా తమ్ముడు పిల్లలు అందరికీ మీ ఎదురుగుండా అందరికీ సూసైడ్ చేసుకుంటాం మేము. నేను చచ్చిపోయి వాళ్ళు బతుకుతే రేపు కూలినాలు చేసుకుంటారు వాళ్ళని చంపేస్తాం. వాళ్ళని చంపేసి మేము చచ్చిపోతాం మీరు చేసే అన్యాయానికి. ముందు వాళ్ళని చంపి మీ ఎదురుకుండానే తీసుకొచ్చి మీ ఆఫీస్ ముందే మీ పేర్లు రాసి చిన్న పిల్లలు కూడా పోసేసి మేము కూడా పోసేసుకుంటాం, చచ్చిపోతాం అండి. ఇదైతే పబ్లిక్గా చెప్తున్న వాస్తవం. అక్కడ ఏం జరుగుతుందో పూర్తిగా నాకు తెలుసు కాబట్టి నేను ఇంత బలంగా మాట్లాడుతున్నాను. ఈ వీడియో ప్రతి సోషల్ మీడియాలో ఉంటుంది, ప్రతి నాయకుడి దగ్గర ఉంటుంది, మీ దగ్గర ఉంటుంది, జిల్లా రక్షణ దగ్గర ఉంటుంది, డిఆర్ దగ్గర, అందరి దగ్గర, డిఐ దగ్గర ఉంటుంది. నేను చెప్తున్నాను, ఇప్పుడైనా పద్ధతులు మార్చుకుని ఆ డాక్యుమెంట్ రిపీట్ చేయండి, నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. ఎవరెవరో పోరంబోకులు మాట్లాడినా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, తప్పది. ఇవాళకైనా రేపైనా పాపం మిమ్మల్ని చెప్తున్నాను, మిమ్మల్ని ఊరికే వదలదు. పాపం కాదు, నేనే వదలను మిమ్మల్ని ఎక్కడ ఏ స్థాయిలో ఏ ఉద్యోగం ఎక్కడ ఎంత దూరం ట్రాన్స్ఫర్ అయిపోయినా సరే మిమ్మల్ని ఒక్కరోజు కూడా మీరు ఎక్కడైనా చెప్తాక మానరు. మిమ్మల్ని ఏ స్థాయిని పడించేస్తాను, నేను ఎక్కడైనా సరే పడించేస్తాను. దయచేసి నా జోలికి రావద్దు. నేను చూస్తున్నాను, మీ ఆఫీస్కి వస్తున్నాను, మిమ్మల్ని ఏమైనా అంటున్నానా?
నా పని నేను చూసుకెళ్తాను అంతే. నాకు జరుగుతున్న అన్యాయాన్ని ఎవరికి కూడా పబ్లిక్ చెప్పట్లేదు. నేను పబ్లిక్ చేసి నేను చాలా స్లో అయ్యాను. ప్లీజ్ ఇప్పుడే అర్థం చేసుకోండి.